కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళిత బంధు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పలువురు లబ్ధిదారులు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చారు. అక్కడ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేసి శాంతియుతంగా చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా మీద మొండి వైఖరి చూపిస్తుంది. ఈ ప్రభుత్వం మాకు డబ్బులు లేనప్పుడు ఈ డబ్బులు రెండో విడత రాలేదన్న, రెండో విడత డబ్బులు రాలేదన్న. ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి, మా అకౌంట్లో ఉన్నాయి. ఫ్రీజ్ చేసి ఎందుకు ఫ్రీజ్ చేసిరు అన్నది ఎక్కడ అరెస్ట్ చేసి హుజురాబాద్ సెకండ్